మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. గమనించండి. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పక్షపాతము. అదేంటి, తల్లిదండ్రులు పక్షపాతం చూపించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది తల్లిదండ్రుల వారు పక్షపాతం చూపించినట్టు. కాబట్టి ఈరోజు మనము ఆలోచన చేస్తున్న ఈ మాటలను మీరు గమనించండి, దీంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించండి, ఈ యొక్క మాటలను ఆదరించండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 24 నుంచి కొన్ని మాటలు చదువుతాను, ఆలకించండి. చూడు, ఇక్కడ రాయబడిన మాట: ఆమె ప్రస్తుతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడిగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. 26వ వచనం: తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడుమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. 27వ వచనం: ఆమె చూడండి, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడినందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. కనుక దీంట్లో రాయబడిన మాటను, దీంట్లో రాయబడిన సత్యాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ ఇస్సాకు రిబకల గురించి రాయబడింది. ఇస్సాకు ఇబకలు ఇద్దరు దంపతులు. వారికి ఏశావు యాకోబు అని ఇద్దరు కమలలు జన్మించినట్టు మనము ఈ లేఖన భాగాల్లో చదివాం. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి వారి మధ్యలో పక్షపాతం ఎక్కడుందని మీకు అనిపించవచ్చు. కానీ ముందు భాగాల్లో మనం చూసినట్టయితే వారు పక్షపాతం చూపించినట్టు మనకు చక్కగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట 26వ వచనాన్ని చదువుతున్నాను, మరొకసారి వినండి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడుమను పట్టుకొని ఉండెను. యాకోబు చెయ్యి ఏశావు మడుమను పట్టుకొని ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ అన్నదమ్ముల యొక్క బంధాన్ని ఈ లేఖన భాగం తెలియపరుస్తున్న విషయాన్ని